మొన్న ఢిల్లీ ఉద్యమంతో ఫేమ్ వచ్చేసిందంటే ఒక 7-8 మంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో. అవి బాగా ఫోకస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆవేశపూరిత మాటలే ఇప్పుడు వాళ్ళని ముంచబోతున్నాయి. అందులో తాజాగా చెప్పుకొచ్చినటువంటిది మా ప్రధాన లక్ష్యం ధర్మేంద్ర ప్రధాన్ కాదు. వాస్తవంగా నీట్ పరీక్షలు కూడా జరిగిపోయినాయి. కానీ మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు పెట్టాము అంటే అప్పుడు రాజకీయ శక్తులు అండగా నిలబడతాయి. ఆ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాం కాబట్టి నెక్స్ట్ మరికొన్ని రోజుల్లో అమిత్ షాని టార్గెట్ చేస్తాం. ఆ తర్వాత నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తాం. ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఈ దేశంలో ఈవెన్ అభిజిత్ దిప్కే కూడా చెప్తున్నాడు. ఈ దేశంలో ఇప్పుడు నాకెవరన్నా సపోర్ట్లు వచ్చారంటే వాళ్ళ మీద ఈడీనో సిబిఐ విచారణ జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి ఏంటి నేను ఒక పార్టీ పెట్టి ఎన్నికలు పెట్టానంటే నా తరపున పోటీ చేసే వాళ్ళని ఇవన్నీ పట్టుకుంటారు. అందుకని నేను ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం మార్చాలనుకుంటున్నాం, ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్నాం అన్నటువంటిది తను చెప్పుకొస్తుంది. అంటే తద్వారా వీళ్ళందరూ పక్కా ప్లాన్తో ఉన్నామని చెప్తున్నారు.